హవేలి వదిలి వెళ్తున్నాను కానీ మృణాల్ని చంపాలి అన్న ఆలోచన మాత్రం వదులుకోవడం లేదు. మైండ్ ఇట్. అది మీ చేతుల్లో లేదు, వెళ్ళలేరు. ఒక మంచి తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను. కూర్చోండి కూర్చోండి సార్, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎందుకు ఇలాంటి పని చేశావు ప్రతాప్? సంధ్యను ఒకసారి పిలవండి, పలకరించి వెళ్తాను. సంధ్య ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది? ఎప్పుడొస్తుంది? రాదు. అంటే తను హవెలకు వెళ్ళిపోయింది. మార్పుగా ఉంటుందని తీసుకెళ్లారు. ఇక అక్కడే ఉంటుంది, ఇప్పట్లో రాదు. ఐ సీ. సరే, అటువైపు వెళ్ళినప్పుడు పలకరిస్తాను. వస్తానమ్మా. సార్, కాఫీ తీసుకుందరు గాని. నో ఫార్మాలిటీస్. సంధ్య తిరిగొస్తుంది అంటే ఖచ్చితంగా మృణాలిని మర్డర్ చేసే ఉంటుంది. పోయిపోయి కమిషనర్ గారు ఉన్నప్పుడు వచ్చిందేంటి? సంధ్య, కమిషనర్ గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే పలకరిద్దామని వచ్చాను. నువ్వు హవేలీ వెళ్ళావని తెలిసింది. అక్కడే ఉంటావని మీ అత్తగారు చెప్పారు. అంటే అది నా మీద దిగులు పెట్టుకుని వచ్చినట్టుంది, అంతే కదమ్మా? ఎక్స్క్యూజ్ మీ. అలసిపోయి వచ్చినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, వెళ్ళు. హలో, ఏం జరిగింది? ఇజ్ ఇట్ నిజమా? మృణాలిని మర్డర్ విషయం ఫోన్ వచ్చినట్టుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మా సంధ్య, ఒక్క నిమిషం ఆగమ్మా, నీతో మాట్లాడాలి. చెప్పండి. డౌట్ లేదు, ఆ ఫోన్ మృణాలిని మర్డర్ గురించే. సంధ్యను అరెస్ట్ చేస్తారా? నో 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 నో, లీవ్ ఇట్ టు మీ. ఈ మర్డర్ విషయం నేను ఎంక్వైరీ చేస్తాను. ఈజ్ ఇట్ ఓకే? అమ్మా సంధ్య. కమిషనర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. మా సంధ్యకి ఆ మృణాలిని మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. సంధ్య అమాయకురాలు, తనకేం తెలీదు. ఎవరని చెప్పినా నమ్మకండి. మృణాల్ని మర్డర్ అంటుందేంటి అత్తయ్య? అత్తయ్య, ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నారు? అది కాదండి, నేనేం చెప్తున్నా. సంధ్య, నువ్వేం మాట్లాడుకో, లోపలికెళ్ళు. అత్తయ్య, కమిషనర్ గారు చాలా మంచివాడు,
మన ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. నేను మాట్లాడతాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు లోపలికి ప్లీజ్ అత్తయ్య. మృణాలిని మర్డర్ అంటుందేమిటి? కదలవేంటి? చెప్తే అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళు. వెళ్ళవే. సంధ్య, జస్ట్ ఎ మినిట్, నీతో మాట్లాడాలి. కమిషనర్ గారు, ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. సంజయ్ బాగా అలసిపోయింది, తన్ని వెళ్ళనివ్వండి. అయినా చెప్తున్నాను కదండి, మా సంజయ్కి ఆ మృణాలిని మర్డర్కి ఎటువంటి సంబంధం లేదండి. ఆవిడ గారికి 1,00,000 మంది శత్రువులు ఉన్నారు. అందులో ఎవరు చంపారో ఏమో వెళ్ళి జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోండి. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఉండవే. ఎవరో మర్డర్ చేసి నీ నెత్తి మీద తోస్తే చూస్తూ ఊరుకోమంటావా? జస్ట్ ఎ మినిట్. కమిషనరా? ఉన్నట్టుండి ఈ కమిషనర్కి నేను గుర్తొచ్చానేంటి? హలో హలో, ఎవరు మాట్లాడేది? మృణాలిని దేవి గారేనా? బాగుంది కమిషనర్ గారు. నా మొబైల్కి ఫోన్ చేస్తే నేను కాక ఇంకెవరు మాట్లాడతారు? ఇంతకీ విషయం ఏంటి? ఊరికే ఫోన్ చేయరు మహానుభావులు. ఏం లేదు మేడం, జస్ట్ మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేశాను, అంతే. చా, నిజమా? నమ్మొచ్చా? మీ డిపార్ట్మెంట్కి అంత పని లేకుండా ఉందా? ఫోన్ చేసి మరీ క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు? అలాంటిదేమీ లేదు మేడం. ఏదో డౌట్ వచ్చి ఎవరో ఏదో అంటుంటే ఎవరేమన్నారు? వద్దులేండి మేడం, డీటెయిల్స్ ఎందుకు? మీరు క్షేమంగా ఉన్నారు, అంతే చాలు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో నో నో, నాకు తెలియాలి. ఎవరు ఏమన్నారో చెప్పండి. అంటే ప్రస్తుతం నేను సంతానలక్ష్మి గారింట్లో ఉన్నాను. మృణాలిని మర్డర్ అని ఏమిటేమిటో మాట్లాడుతుంటే అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను. ఓ, ఐ సీ, అర్థమైంది. సంధ్య అక్కడుందా? ఉన్నారు మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ మొబైల్ ఒకసారి సంధ్యకిస్తారా? ష్యూర్. సంధ్య, మృణాలిని దేవి గారు నీతో మాట్లాడతారట. తీసుకోమ్మా. హలో, ఏం జరుగుతోంది అక్కడ? మృణాలిని దేవిని మర్డర్ చేసి వచ్చానని బిల్డప్ ఇస్తున్నావా?
నీకు అన్యాయం చేశానని, అందుకే మర్డర్ అటెంప్ట్ చేశానని కంప్లైంట్ ఇస్తున్నావా? నా పేరు వార్తల్లోకి లాగి బురద జల్లాలని ట్రై చేస్తున్నావా? ప్రతాప్ లేడు. ఇక నీకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉండదు. మినిస్టర్ నుంచి ఫోన్ చేయిస్తే కమిషనర్ నాకు సెల్యూట్ కొడతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా చేతిలో చచ్చూరుకుంటావు. పోనీలే పాపం, భర్త పోయి బాధలో ఉన్నావు అని జాలి పడుతుంటే చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. జాగ్రత్త. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ. ఫోన్ కమిషనర్కి ఇవ్వు. లైన్లో ఉంది. చెప్పండి మేడం. కమిషనర్ గారు, ఇంకా టాపిక్ వదిలేద్దాం. పాపం వాళ్ళు బాధలో ఉన్నారు, అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఎనీవే, నా సేఫ్టీ గురించి ఎంక్వైరీ చేసినందుకు థ్యాంక్స్. ఉంటాను. ఇట్స్ ఓకే మ్యామ్. అమ్మా సంధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్, మృణాలిదేవి గారు మంచివారు కాబట్టి మీ మీద సింపతితో వదిలేశారు. లేకపోతే మీ అత్తయ్య గారు అన్న మాటలకి పెద్ద ఇష్యూ అయ్యేదమ్మా. ఐ కెన్ అండర్స్టాండ్. ఆమె మెంటల్ గా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోమా. బై ది బై, నేను నీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, కాంపన్సేటరీ గ్రౌండ్స్ కింద పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, వస్తానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. మృణాళిని చంపకుండా తిరిగి రా అని చెప్పావు కదా. చెప్పాను, కుదరలేదు. విషయం తెలుసుకోకుండా కమిషనర్ గారి ముందు నోరు జారడమేనా? నా టెన్షన్ నాదే. అనవసరంగా నా మీద అనుమానం వచ్చేలా చేశారు. మృణాళిని చంపకుండా తోక ముడుచుకొని వచ్చావు. చేతికందంలాగా పారిపోయొచ్చావు. ప్రతాప్కిచ్చిన మాట తప్పావు. తిరిగి వచ్చినంత మాత్రాన మృణాళిని వదిలిపెడతానలేదే. బంగారం లాంటి అవకాశం వదులుకొనొచ్చావు. ఇంకేం చేస్తావే? నిన్ను నమ్ముకుంటే అయినట్టే. ప్రతాప్ ఆత్మ శాంతించినట్టే. నేనే ఆ మృణాళిని చంపేస్తాను. నేనే చంపేస్తాను. మాట నిలబెట్టుకుంటాను ప్రతాప్, తప్పకుండా నిలబెట్టుకుంటాను. హవేలీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు కనీసం మాట మాత్రమే చెప్పాలి కదా. అలా వెళ్ళిపోవడమేనా?
మామయ్య గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సంధ్య వెళ్ళిపోవడమే మంచిది. ఆలోచించొద్దు, బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటాం? సంజయ్ గారు పరాయి వారు కారు, మా కోడలు కారు. మా మీద గౌరవంతో హవేలీకి వచ్చారు. చెప్పకుండా వెళ్ళిపోయారు అంటే మాకు అవమానం కాదా? ఆ ముక్క ఆలోచించాల్సింది మీరు కాదన్నయ్యా. మీకు చెప్పకుండా పారిపోయినా ఆ సంధ్య. నా కోడలు అంటూ మీరు ఆపేక్ష చూపిస్తున్నారు సరే. ఇది నా అత్తారిల్లు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉండాలి అని సంధ్య అనుకుంటేగా. జగదాంబా, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను వదినా? ఉన్నమాటేగా అన్నాను. అమ్మా ఊరుకో. రే బండోడా. మేడం, పని పాట లేని మూకంతా చేరి ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. ఏంట్రా విషయం? అదే మేడం, సంజయ్ గారు చెప్పకుండా వెళ్ళిపోయారని సంతాప సభ పెట్టారా? చెప్పకుండా పారిపోయింది కాబట్టి బ్రతికిపోయింది. ఉండుంటేనా దాని ఫోటోకి కూడా దండ పడేది. ఇంకోసారి సంధ్య హవేలీ గడప తొక్కడానికి వీల్లేదు. హవేలీ మహారాణిగా, ఈ ఆస్తికి యజమానురాలిగా ఇది నా ఆర్డర్. హవేలీలో ఉండాలి అనుకుంటే ఎవరైనా సరే నా మాట విని తీరాలి. నేను చెప్పినట్లు నడుచుకోవాలి. ఇది నా రాజ్యం, ఇక్కడ ఉండేది నా రాజ్యాంగం. పొరపాటున గాని ఎవరైనా తల ఎగరేశారో గుండు గీస్తా. నోరు పైకి లేపారో కుట్టేస్తా. ఎక్స్ట్రాలకు పోయారో మూసేస్తా. నడమంత్రపు సిరి నెత్తికెక్కితే ఒళ్ళు పైన తెలియదంటారు. వచ్చావా? దేవుళ్లాంటి మనిషిని అవమానిస్తున్నావు. మరి ఈ హవేలీలో నాకు జరిగిన అవమానాల సంగతేంటి? నా కన్న బిడ్డని నా కళ్ళారా చూసుకొనివ్వలేదు. పాలిచ్చే టైంలో కూడా నా కళ్ళకి గంతలు కట్టారు. గుర్తుందా రాజేశ్వరీదేవి? నా బిడ్డని నాకిచ్చేయండి, వెళ్ళిపోతాను అంటూ కాళ్ళ వేళ్ల పడ్డాను. మెడపట్టి బయట గెంటబోయారు, దౌర్జన్యం చేశారు. గుర్తుందా భూపతి?
నా మెళ్ళో తాళి కట్టాక హవేలి మహారాణి హోదాలో నేనంతఃపురపు నగలు పెట్టుకుంటే నా చెంప పగలగొట్టి ఆ నగలు లాగి పారేశావు. వాటిని ముట్టుకునే హక్కు కూడా నాకు లేదు అంటూ అవమానించావు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి అవమానాలు ఎన్నింటినో మీ అమ్మ దిగమింగుకుంది. ఈయనగారి రాజ్యంలో సిగ్గు లేకుండా ఈ హవేలీలో పడుంది. అప్పుడు నన్ను చూసి జాలిపడ్డవాళ్లు లేరు, అయ్యో అన్నవాళ్లు లేరు. ఈరోజు మీ నాన్నగారిని ఏదో ఒక మాట అన్నానని రెచ్చిపోతున్నావే. సరిగేటు మదరగా ఉండటానికి ఒప్పుకొనొచ్చి యారిగెంట్గా బిహేవ్ చేస్తే, బిడ్డను ఇచ్చేయమంటూ క్లెయిమ్ చేస్తే అది తప్పు కాదా? నాన్నగారు, ఆవిడ గారితో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఈ ఆస్తి మనది కానప్పుడు, ఈ హవేలీ మనది కానప్పుడు ఇంకా ఇక్కడే పడుండడం మన తప్పు. మా ఫ్రెండ్ బంగ్లా ఖాళీగా ఉంది. ప్రస్తుతం అతను యుఎస్లో ఉన్నాడు. తిరిగి రావడానికి 2-3 years పడుతుంది. అప్పటి వరకు మనం నా బంగ్లాలో ఉండమన్నాడు. రేపే మనం షిఫ్ట్ అవుతున్నాం. హవేలీ వదిలి మీరెప్పుడు బయటకు వస్తారో అది మీ ఇష్టం. రూపా, ప్రియాంకతో పాటు రేపే నేను హవేలీ వదిలి వెళ్ళిపోతున్నాను.